ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ, మూడవది వచ్చేసి పెట్టుబడి, నాలుగోది వచ్చేసి ఎక్స్పోర్ట్స్. అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివలన దాదాపు భారతదేశంలో 100 జిల్లాలలో 1,70,00,000 వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము. అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో, మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో, ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 7,70,000 కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు 5 లక్షలకు పెంచడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకుముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాల అప్పు 2 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరుగుతుంది. స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు. అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల మీద, మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ ఏదైతే మనకు వివిధ భాషలు ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలన్నిటికి కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకునే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి 5 గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం, ఇది ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మంచి మంచి నిర్ణయాలు. అది విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం